హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ పాలకూర, శనగలు, పెరుగు వేసి ఒక స్పెషల్ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇది వేడి వేడి పుల్కా, నాన్, చపాతీ, పూరి, జీరా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. పాలకూరతో ఎప్పటిలా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా చేసి చూడండి. ఇంకా ప్రతిసారి ఇదే చేస్తారు. తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడగకుండా ఉండలేరు. అంత అద్భుతంగా ఉంటుంది కర్రీ రుచి. మరి ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకు, పెద్దవాళ్ళకు ఇలా లంచ్ బాక్స్లో చేసి పెడితే లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ, తక్కువ టైంలో చేసుకునే బెస్ట్ కర్రీ. అయితే ఈ కర్రీ చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే కర్రీ చేయడానికి ముందుగా 1 కప్పు శనగల్ని 5-6 గంటలు నానబెట్టేసి కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద, 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద పప్పు చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కట్ట పాలకూరని వేసి ఇలా మరుగుతున్న వాటర్లో ఈ పాలకూరని ఒక 2 నిమిషాలు ఉంచేసి వెంటనే తీసేయాలి. మరీ ఎక్కువసేపు ఉంచడం వల్ల పాలకూరలోని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. దీన్ని వెంటనే ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఈ పాలకూర అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసుకుని చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయల రంగు మారి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ మంచి గ్రేవీగా రావడమే కాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా ఇలా తుంచుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండటమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1.5 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర వేయించుకున్న పొడి, అలాగే కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకుని వేసుకోవాలి. కసూరి మేతి అనేది ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. వీటినన్నింటినీ చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని తొలుపుకొని వేసుకొని చక్కగా ఇలా అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. పాలకూరలో ఉప్పు అనేది కొంచెం తక్కువగా పడుతుంది. కావాలంటే చివరిగా చూసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఆయిల్ అనేది కొద్దిగా ఇలా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి. శనగల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు గ్రేవీలో చక్కగా ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరిగా ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. ఈ కర్రీని మరీ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేయకండి. అలా చేస్తే చల్లారేసరికి మరీ ముద్దలా అయిపోతుంది. ఒకవేళ కర్రీ ముద్దలా అయిపోతే కాసిని నీళ్లు వేడి చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఒక్కటే ఈ కర్రీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శనగల్ని చక్కగా నానబెట్టుకొని మెత్తగా అయ్యేలాగా చక్కగా ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేడివేడి చపాతీ, పుల్కా, రైస్ తోటి చాలా బాగుంటుంది ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.